సార్ హాయ్. అయితే అమరావతి రాజధాని విషయంలో ఆల్రెడీ 40,000 ఎకరాలు సేకరించారు. ఇంకా 1,00,000 ఎకరాలకు కావాల్సిన ల్యాండ్ సేకరించడానికి రైతుల గురించి వివరాలు జరిగితే అక్కడ ఎదురు తిరిగినా గానీ వాళ్ళ నుంచి పదే అడగడం అనేది జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్? 100% కరెక్ట్. ఎందుకంటే రాజధాని విషయంలో రైతులు వ్యతిరేకించడం అనేది 100% కరెక్ట్. దీనికి కరెక్ట్ కూడా ఒక సంఘటన చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య శ్రీలంకలో ఒక సమస్య వచ్చింది. సమస్య వచ్చేస్తే అంతకుముందు శ్రీలంకలో ఎలా ఉండేదంటే అక్కడ లోకల్ వ్యవసాయం చేసుకుంటూ దాని మీద ఆధారపడి ఉండేవాళ్ళు. తర్వాత కూడా లోకల్ వ్యవసాయం అంతా మానేసేసి పూర్తిగా పర్యాటకం మీద ఆధారపడ్డారు. తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క కరోనా వచ్చిందో, ఆ టైం వచ్చిందో, తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చింది శ్రీలంకలో. మర్చిపోయారు, అక్కడ వ్యవసాయం లేదు, వ్యవసాయం తగ్గించేశారు. ఇదివరకు 90% వ్యవసాయాన్ని చాలా తగ్గించేసి మొత్తం పర్యాటక రంగంలో చేసేసారు. ఎప్పుడైతే వ్యవసాయం మానేశారో అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు. చివరికి తిండికి కూడా ఇబ్బంది పడ్డారు శ్రీలంకలో ఉన్న ప్రజలు. ఇదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుందేమో అనేటువంటి భావన అందరికి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క కృష్ణానది అనేటువంటిది ఒక జీవనది, ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. అంత జీవనది ఉంటే దాని పక్కన మాగాణి పొలాలు ఉన్నాయి. సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు పండుతాయి. మరి ఆ వరి పొలాలు తీసేసి కాంక్రీట్ జంగిల్ చేస్తామంటే రేపు వరి ఎక్కడ పండిస్తారు? భవిష్యత్తులో తినడానికి తిండి దొరకదేమో, బియ్యం దొరకవేమో, వడ్లు దొరకవేమో అనేటువంటి పరిస్థితి వస్తున్నది. ఇప్పుడు ఆల్రెడీ తీవ్రంగా ఖండించారు దీన్ని. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని సపోర్ట్ చేయట్లేదు. ఈ యొక్క పర్యావరణవేత్తలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే రాజధాని కట్టాలంటే ఎక్కడైతే ఖాళీ భూమి ఉందో, బంజరు భూమి ఉందో, తెలంగాణలో కూడా చూడండి చాలా బంజరు భూమి ఉంది, పీట భూములు ఉన్నాయి, అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలి. అంతేగాని వెళ్లిపోయి మాగాణి పొలం అందులో పక్కనే కృష్ణానది పక్కనే ఉంటుంది, కృష్ణానది నీరు అందుబాటులో ఉన్న మాగాణిని మొత్తం పూర్తి చేసేసి మాగాణి పొలాల్లో కన్స్ట్రక్షన్ చేస్తాము అనడం దురదృష్టకరమైన విషయము. అంతేకాకుండా 1000 ఎకరాలు అమ్ముతాం, 2000 ఎకరాలు అమ్ముతాం, ఎవరికి అమ్ముతున్నారు? ఈ విషయం స్పష్టంగా కొనేవాడు ఎవడు అసలు? 1000 ఎకరాల మాగాణి పొలం అమ్మేస్తాము, అందులో మొత్తం కాంక్రీట్ జంగల్ చేసేస్తామంటే ఈ 1000 ఎకరాల్లో పండేటువంటి పంట ఎక్కడ పండిస్తారు అనేది ఆల్టర్నేటివ్ వాళ్ళు చూపించాలి. చూపించకపోతే ప్రస్తుతం సార్ ఇక్కడ ఆల్రెడీ 40,000 తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒక్క బిల్డింగ్ అనేది కట్టి చూపించడం ఇంతవరకు జరగలేదు. అది తీసుకోవడం కూడా తప్పే. అంటే ఇంకా ఎందుకు అంటే ఇంకా ఏం చేసుకుంటారు? ఎవరికి అమ్ముతారు అవన్నీ? రేపు ఈ ఉన్నటువంటి మాగాని మొత్తంలో కూడా వీళ్ళు బిల్డింగ్లు కట్టేస్తే మరి ఎక్కడ పండిస్తారు? కట్టే ఛాన్స్ ఉందా? కట్టే ఛాన్స్ 100% లేదు. మరి ఎందుకంటే ఇది ప్రకృతి అనేది ఊరుకోదు. ఎందుకంటే కృష్ణానది వరదలు వచ్చినాయంటే మొత్తం మునిగిపోతాయి. కన్స్ట్రక్షన్ చేసినా కూడా ప్రయోజనం లేదు. కృష్ణానది వరద వచ్చిందంటే అక్కడ ఉండేటువంటి ఏ బిల్డింగ్ ఉండదు, మొత్తం నీటిలో తడిసిపోతాయి, వేసుమట్టం తడిసిపోతుంది. అవి భవిష్యత్తులో నేలలో నానిపోయి కింద పడిపోయే అవకాశం కూడా ఉంది. సో అది నిజంగా కూడా కరెక్ట్ కాదు. మరి చంద్రబాబు నాయుడు ఒక గొప్ప అనుభవజ్ఞుడు కూడా ఈ విషయంలో మరి నిర్ణయం ఆలోచించి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే పీఠభూమి ఉందో ఈ యొక్క వ్యవసాయానికి సంబంధం లేదు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ లో మాత్రమే ఈ యొక్క రాజధాని నిర్మాణం చేయాలి అని కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, పర్యాటకవేత్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేగాని మీరు అగ్రికల్చరల్ ల్యాండ్ లో మటు కన్స్ట్రక్షన్ చేయొద్దు అని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. అక్కడ రైతులు వ్యతిరేకించడం కూడా నిజమే, ఎందుకంటే కొన్ని తరాల నుంచి తిండి పెడుతున్నటువంటి భూమి అది. అటువంటి పొలంలో వీళ్ళు ఈ విధంగా కూడా కన్స్ట్రక్షన్ చేయడం దురదృష్టకరమైన విషయం. అమరావతి రైతులు ఈ యొక్క రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించడం కూడా కొంతవరకు సబబు అని కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నాం. అయితే